అశోకవనములో సీత. చందమామ రామాయణం సుందరకాండ నుండి. శింషుప వృక్షం ఎక్కిన హనుమంతుడు అక్కడి నుంచి చుట్టుప్రక్కలన్నీ కలయజూశాడు. అశోకవనం దేవేంద్రుడి నందనవనంలాగా ఉన్నది. దాని నిండారా పూల చెట్లు, పండ్ల చెట్లు ఉన్నాయి. పక్షులు, మృగాలు ఉన్నాయి. అక్కడక్కడ దివ్యమైన భవనాలు, అరుగులు, తామర పూలు, కలువ పూలు కలిగిన మడుగులు ఉన్నాయి. అన్నిటికన్నా అశోక వృక్షాలు జాస్తిగా ఎక్కువగా ఉన్నాయి. కొద్ది దూరంలో ఒక ఎత్తైన తెల్లని మండపం ప్రకాశిస్తూ ఉన్నది. అందులో 1000 స్తంభాలు ఉన్నాయి. దానిలో పగడాలతో తయారు చేసిన మెట్లు, బంగారు అరుగులు ఉన్నాయి. అది ఒక చైత్యం ఆకారంలోన ఉన్నది. తర్వాత హనుమంతుడికి సీత కనిపించింది. ఆమె ధరించిన చీర మట్టి కొట్టుకొని ఉన్నది. ఆమె చుట్టూరా రాక్షస స్త్రీలు ఉన్నారు. ఆమె బాగా కృషించి నిట్టూర్పులు పుచ్చుతూ దైన్యంతో కూడుకొని ఉన్నది. దేహ సంస్కారం లేక ఆమె శరీరం కూడా మట్టి కొట్టుకొని ఉన్నది. నగలు చాలా కొద్దిగా ఉన్నాయి. ఆమె జుట్టు ఒకే జడలాగా అట్టకట్టుకుపోయి తుంటిదాకా వేళ్లాడుతున్నది. ఆమె సీత అయి ఉండాలని హనుమంతుడు ఈ విధంగా వితర్కించుకున్నాడు. రావణాసురుడు ఎత్తుకుపోయేటప్పుడు ఆ స్త్రీలో తనకు సుగ్రీవాదులకు కనిపించిన పోలికలు ఈమెలో కొన్ని ఉన్నాయి. నిండు చంద్రుని వంటి ముఖము, తీర్చినట్టు ఉండే కనుబొమ్మలు, నల్లని వెంట్రుకలు, అందమైన నడుము. సీత ఎంత కృషించి శోక సముద్రంలో మునిగి ఉన్నా ఈ లక్షణాలు దాగటం లేదు. ఇవిగాక రాముడు సీతకు సంబంధించిన గుర్తులు కొన్ని చెప్పాడు. అందుచేత హనుమంతుడు ఆమె సీతే అని నిర్ణయించుకోవటానికి చాలా శ్రద్ధగా చూశాడు. రాముడు చెప్పిన ఆభరణాలలో కొన్నింటిని ధరించటం ఇష్టం లేక ఆమె చెట్టు కొమ్మలకు తగిలించింది. వాటిలో చెవులకు పెట్టుకునేవి, చేతులకు పెట్టుకునేవి ఉన్నాయి. అవి తీసివేసినట్టుగా సీత చెవులకు, చేతులకు గుర్తులు కానవస్తున్నాయి. అదీగాక సీత ఋష్యముఖ పర్వతంపైన మూటగట్టి పడవేసిన ఆభరణాలలో ఇవి లేవు. అదీగాక సీత నగలను మూటగట్టిన పచ్చ పట్టు వస్త్రము, ఆమె ఇప్పుడు కట్టుకున్న చీర ఒకటిగానే ఉన్నాయి. కాకపోతే చీర చాలా మాసి ఉన్నది. ఇవన్నీ ఆలోచించి హనుమంతుడు ఆమె సీతే అని నిశ్చయించుకొని పరమానందము చెందాడు. మరుక్షణమే సీత స్థితి తలుచుకొని హనుమంతుడి గుండె నీరైపోయింది. జనకుడి కుమార్తె, దశరథుడి పెద్ద కోడలు, ఎన్నో సుఖాలు అనుభవించవలసిన ఈ సీత కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూ శుష్కించి ఈ భయంకర రాక్షస స్త్రీల మధ్య ఇలా కుమిలిపోవటం ఏమిటి? ఈ సీత కోసం రాముడు ఎందరు రాక్షసులను చంపాడు. ఈమె కోసమే కదా అతను వాళ్ళని చంపి సుగ్రీవునికి పట్టం కట్టాడు. ఈమె కోసమే కదా తాను సముద్రాన్ని లంఘించి లంకకు వచ్చాడు. ఈమె కోసం రాముడు 3 లోకాలు తల్లకిందులు చేయమన్నా చేస్తాడు. పరాయి వాన్నైన నాకే ఈ సీతను చూసి ఇంత బాధ కలుగుతూ ఉంటే రాముడికి ఇంకా ఎంత దుఃఖం కలుగుతూ ఉండవచ్చు అనుకున్నాడు హనుమంతుడు శింషుప వృక్షం కొమ్మల మీద కూర్చొని. రాత్రి చాలా భాగం గడిచింది. రాక్షస బ్రాహ్మణులు వేదాధ్యయనము ప్రారంభించారు. మంగళవాద్యాలు మ్రోగాయి. రావణుడు వాటి ధ్వనికి మేలుకొని సీతను జ్ఞాపకం తెచ్చుకున్నాడు. వెంటనే అతను సమస్త ఆభరణాలు ధరించి వెలిగిపోతూ అశోక వనానికి బయలుదేరాడు. అతని వెంట 100 మంది స్త్రీలు వచ్చారు. వారిలో కొందరు బంగారు దీపస్తంభాలను, కొందరు చామరాలను, మరికొందరు విసన కర్రలను పట్టుకున్నారు. ఒకతే తన కుడి చేతిలో మణిమయమైన మధ్యభాండం తీసుకున్నది. మరొకతే రావణుడి వెనుక నుంచి బంగారు కర్రగల తెల్లగొడుగును పట్టింది. వారందరూ అశోక వన ద్వారం దగ్గరికి వచ్చేసరికి చెట్టు మీద ఆకుల చాటున ఉన్న హనుమంతుడు వారిని చూశాడు. రావణుణ్ణి ఇంకా బాగా చూడటానికి హనుమంతుడు కింది కొమ్మ మీదికి దిగాడు. రావణుడు ఇంకా అంత దూరంలో ఉండగానే సీత భయముతో కంపించిపోయింది. ఆమె ముడుచుకొని కూర్చొని ఏడవసాగింది. కటిక నేల మీద కూర్చొని భయపడి ఏడుస్తూ దుమ్ము కొట్టుకొని ఉన్న సీతతో రావణుడు ఇలా అన్నాడు. నన్ను చూసి ఎందుకు భయపడతావు సీత? ఇక్కడ నీకు హాని చేసేవారెవరూ లేరు. నేనా నీ మీది మోహంతో తప్పించిపోతున్నాను. కానీ నీకు నా మీద కొంచెం కూడా ప్రేమ లేదు. ఎందుకిలా శోకిస్తావు? నన్ను నమ్ము. స్నేహబుద్ధితో చూడు. తల దువ్వుకోక మురికి బట్ట కట్టుకొని అర్థం లేని ఉపవాసాలు చేయటం నీకెంత మాత్రమూ తగదు. కారిపోయిన నీటిలాగా పోయిన యవ్వనం తిరిగి రాదు.
భోగాలు అనుభవించు. నీ వంటి అందగత్తె సృష్టిలో లేనే లేదు. నన్ను చేపట్టితే నిన్ను నా అగ్రభార్యగా చేసుకుంటాను. ప్రపంచమంతా జయించి నీ తండ్రి జనకుడికి కానుకగా ఇస్తాను. అదృష్టహీనుడై రాజ్యం పోగొట్టుకొని అడవుల్లో అలమటించే ఆ రాముడు ఇంకా బ్రతికి ఉంటాడా అని నా సందేహం. ఒకవేళ బ్రతికి ఉన్నా అతడు నిన్ను చూడను కూడా చూడలేడు. పూర్వం తన భార్యను ఇంద్రుడు ఎత్తుకుపోతే హిరణ్యకశిపుడు నారదుడి చేత అడిగించి తెచ్చుకున్నాడు. రాముడి గతి అంతే. అయితే అతను ఎంత వినయంగా అడిగినా నేను నిన్ను ఇవ్వను. కృషించి మట్టి కొట్టుకొని ఉంటేనే నీ అందం నా మనస్సును హరించి వేస్తున్నదే. చక్కగా అలంకరించుకొని మంచి బట్టలు కట్టుకొని సంతోషంగా ఉంటే ఎలా ఉంటావో. హాయిగా తిను, త్రాగు, సుఖించు, నీకేమిటి లోపం? ఈ మాటలు విని సీత ఒక గడ్డిపోచను తనకు రావణుడికి మధ్యగా పట్టుకొని దీన స్వరముతో ఇలా చెప్పింది. నా మీద ఆశ వదులుకో. పాపిష్టివాడికి మోక్షం ఎంత దుర్లభమో నీకు నేను అంతే. నేను ఇంకొకటి భార్యను, పతివ్రతను. నీ భార్యలను ఇతరులు కోరితే నీకు ఎలా ఉంటుందో ఆలోచించుకో. నీకు బుద్ధి చెప్పేవారెవరూ లేరో, లేక చెప్పినా నీవు వినవో. కానీ నీవు చేసిన పని నీకు, నీ రాజ్యానికి, రాక్షస కులానికి చేటు కలిగించేది. నాకు కావలసింది నీ అంతఃపుర స్త్రీలపై పెత్తనము కాదు, డబ్బు కాదు, ఇంకేదీ కాదు. నా భర్త వెంట నేను ఉండటం. 4 కాలాల పాటు సుఖంగా నువ్వు ఉండాలంటే నన్ను రాముడి దగ్గరికి చేర్చు. రాముడితో స్నేహం చేసుకో. శరణు అన్న వారిని రాముడు క్షమించగలడు. లేదా రామలక్ష్మణుల మూలంగా నీకు సర్వనాశనం తప్పదు. నువ్వు పిరికి పందవు. రాముడు జనస్థానంలో ఉన్న రాక్షసులను అందరినీ చంపేయటం చూసి భయపడి రామలక్ష్మణులు ఇద్దరు బయటికి వెళ్ళి ఉండగా నన్ను దొంగిలించి తెచ్చావు. వారి గాలి ఏమాత్రం సోకినా పులుల వాసన తగిలిన కుక్కలాగా నీవు పారిపోయి ఉందువు. అటువంటి రామలక్ష్మణులతో యుద్ధం పెట్టుకోకు. సీత మాట్లాడిన ఈ పరుష వచనాలకు రావణుడు మండిపడి, నీవన్న ఈ మాటలలో ప్రతి ఒక్క మాటకు నిన్ను చంపవచ్చును. కానీ నీ మీది మోహం చేత నేను ఆ పని చేయలేకుండా ఉన్నాను. నేను చెప్పిన గడువు ఇంకా 2 మాసాలు ఉన్నది. ఈ లోపల నా భార్యవు కావటానికి సమ్మతించవో నిన్ను ఉదయపు పలహారం కింద వండించుకు తింటాను అన్నాడు రావణుడు. అతను సీత వెంట ఉన్న రాక్షస స్త్రీలతో, మీరు నయానో భయానో ఈ సీత మనస్సును నా మీదికి మళ్ళేటట్టు చేయండి. ఆమెకు ఇష్టం లేని పనులు చేయటానికి కూడా ఇప్పుడు అనుజ్ఞ ఇస్తున్నాను అన్నాడు. రావణుడి వెంట ఉన్న అతని భార్యలలో దేవగంధర్వ స్త్రీలు సీతను చూసి జాలిపడి తమ సానుభూతిని ఆమెకు సంజ్ఞల ద్వారా తెలియజేశారు. రావణుడి కడగొట్టు భార్య అయిన ధాన్యమాలిని రావణుణ్ణి కౌగిలించుకొని, ఈమెకు నీపై ఇష్టం లేదు. ఆమెపైన ఎందుకు లేనిపోని ఆశ పెట్టుకుంటావు? ఆమెకు సుఖపడే గీత లేదు. అందుకే నిన్ను వరించటం లేదు అన్నది. రావణుడు ఈ మాట విని చిరునవ్వు నవ్వి స్త్రీలతో సహా తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. అతను వెళ్ళిపోగానే రాక్షస స్త్రీలు సీతను మాటలతో హింసించారు, ఆయుధాలతో బెదిరించారు. కొందరు రావణుణ్ణి పొగిడారు, కొందరు రాముణ్ణి తిట్టారు. మేము చెప్పినట్టు చేయకపోతే నిన్ను ఇప్పుడే తినేసి సీత చచ్చిపోయిందని రావణుడితో చెబుతాం అన్నారు. మళ్ళీ మనం పోట్లాడుకోకుండా దీన్ని ముందుగానే ముక్కలు ముక్కలుగా కోసి సమంగా పంచండి అన్నది మరొకతే. కళ్ళు కూడా ఉంటే ఇంకా బాగుంటుందని మరొకతే అన్నది. సీతకు ఒక వంక భయము, మరొక వంక అసహ్యము కలిగాయి. ఆమె తాను కూర్చున్న చోటి నుంచి లేచి శింషుప వృక్షం కేసి నడిచి ఒక అశోక వృక్షం కింద దాని కొమ్మ పట్టుకొని నిలబడి తన దుస్థితిని గురించి తలుచుకొని బాధపడింది. రామలక్ష్మణులు మరణించి ఉంటారా? రావణుడు వారిని ఈ పాటికి చంపించి ఉంటాడా అని ఆమెకు కొంచెంసేపు అనుమానం కలిగింది. వాళ్ళు సన్యసించారేమోనని మరొకసారి సందేహించింది. రాక్షస స్త్రీలు ఆమెను చుట్టూరా ముట్టి ఇంకా భయపెడుతూనే ఉన్నారు. ఇంతలో త్రిజట అనే ముసలి రాక్షసి అప్పుడే నిద్రలేచి పెద్దగా మూలుగుతూ, సీతను తినేయకండర్రా, కావలిస్తే నన్ను తినండి, నాకొక భయంకరమైన కల వచ్చింది అన్నది. రాక్షస స్త్రీలు ఈ మాటకు భయపడి దాని చుట్టూ మూగి ఏం కల వచ్చిందని త్రిజటను అడిగారు. త్రిజట ఇలా చెప్పింది. రాముడు తెల్లటి పూల మాలలు వేసుకొని తెల్లని బట్టలు కట్టుకొని దంతంతో చేసిన పల్లకీలో లక్ష్మణుడితో సహా ఎక్కాడు. 1000 అంశాలు దాన్ని మోస్తూ ఉండగా ఆకాశ మార్గాన లంకకు వచ్చాడట.
ఈ సీత తెల్లని చీర కట్టుకొని సముద్రం మధ్య ఉండే శ్వేతపర్వతం మీద ఉన్నట్టు నాకు కలలో కనిపించింది. రామలక్ష్మణులు 4 దంతాలు కలిగిన పెద్ద ఏనుగును ఎక్కి లంకలో సంచరించటం కనిపించింది. ఆ రామలక్ష్మణులు సీతను సమీపించారు. రాముడెక్కిన ఏనుగు శ్వేతపర్వతం శిఖరం పైన ఉంటే సీత దానిపైకి ఎక్కింది. తర్వాత రాముడి తొడపైన కూర్చున్న సీత లేచి చేతులతో సూర్యచంద్రులను పట్టుకున్నట్టు కనిపించింది. ఆ తర్వాత రాముడు 8 తెల్ల ఎద్దులులాగే రథం మీద సీతతో ఇక్కడికి రావటం చూశాను. సీత రామ లక్ష్మణులు పుష్పక విమానం ఎక్కి ఉత్తరంగా వెళ్ళటం నాకు కనిపించింది. ఇక రావణుడు గన్నేరు పూలమాలలు ధరించి ఒళ్ళంతా నూనె పూసుకొని ఎర్రబట్ట కట్టుకొని తాగిన మత్తులో నేలపైన పడి ఉండటం కనిపించింది. ఇంకోసారి రావణుడు పుష్పక విమానం నుంచి కింద పడి నున్నని జుట్టులేని తలతో నల్లని బట్టలు కట్టుకున్న ఆడది ఈడుస్తున్నట్టు కనిపించాడు. మరొకసారి రావణుడు ఎర్ర పూలమాలలు రక్తచంద్రము ధరించి నూనె తాగుతూ నవ్వుతూ నాట్యం చేస్తూ మతిపోయి గాడిదలు పూంచిన రథం పైన పోతూ కనిపించాడు. ఒకసారి రావణుడు గాడిదను ఎక్కి దక్షిణంగా పోతూ దాని మీద నుంచి తల్ల కిందులుగా నేల మీద పడటం చూశాను. అక్కడి నుంచి లేచి అతను నోటికి వచ్చినట్టుగా దుర్భాషలు ఆడుతూ ఒక బురదగుంటలో పడి మునిగిపోయాడు. కుంభకర్ణుడు కూడా ఇలాంటి స్థితిలోనే కనిపించాడు. రావణుడి కొడుకులు శరీరంపై నూనె పూసుకోవటం కనిపించింది. రావణుడు పందిని, ఇంద్రజిత్తు ముసలిని, కుంభకర్ణుడు ఒంటెను ఎక్కి దక్షిణంగా పోవటం చూశాను. గోపురాలు, తోరణాలు విరిగి పడిపోయిన లంక సముద్రంలో మునగటం కనిపించింది. రాముడి దూత అయిన ఒక కోతి లంకను తగలబెట్టాడట. అందుచేత మీ అఘాయిత్యం చాలించి సీతతో మంచిగా ఉండండి, లంకకు చేటు రానున్నది అని అన్నది త్రిజట.